1980ల చివర్లో భారతదేశం పెద్ద ఆర్థిక సంక్షోభానికి ఎదుర్కొంటున్న సమయం. విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. కేవలం 2 వారాల సరిపడ్డ మిగిలాయి. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అయిపోతే ఆ దేశం ఆహారం, ఇంధనం లేదా ఇతర అవసరమైన వస్తువులు దిగుమతులు చెల్లింపులు చేయలేని పరిస్థితికి చేరుకుంటుంది. అయితే దేశ కరెన్సీ విలువ గణనీయంగా పడిపోతుంది. విదేశీ అప్పులు తీర్చడం కష్టమవుతుంది మరియు అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొనలేని పరిస్థితి వస్తుంది. అప్పటికే పరిశ్రమలు మూసుకుపోయాయి, ఉద్యోగాలు తగ్గిపోయాయి, ద్రవ్యోల్బణం అధికంగా పెరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇండియా శ్రీలంక లాగా కావడానికి ఒక్క మెట్టు దూరంలోనే ఉండేది. ఇలాంటి సమయంలో మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1932 సెప్టెంబర్ 26న పాకిస్తాన్లోని పంజాబ్ గ్రామంలో జన్మించారు మన్మోహన్ సింగ్. బాల్యంలోనే విద్యాభ్యాసంలో ప్రతిభ చూపించారు. ఆయన కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చదివి ఆర్థిక శాస్త్రంలో తిరుగులేని ప్రపంచ మేధావి స్థాయికి అందుకున్నారు. ఆర్థిక మంత్రిగా కంటే ముందు ఆయన ప్రతిష్టాత్మకమైన సంస్థలకు సేవలు అందించారు. ప్రపంచ బ్యాంకులలో ఆర్బీఐ గవర్నర్గా, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా సేవలు అందించారు. 1991 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. విదేశీ నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఆర్థిక సంక్షేమం ముంగిట ఉంది. ఈ సమయంలో ప్రధాని నరసింహారావు పరిస్థితి ప్రాముఖ్యతను అర్థం చేసుకొని మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రి పదవిలో నియమించారు. ఇది భారత ఆర్థిక చరిత్రలో ఒక మలుపు. మన్మోహన్ సింగ్ పదవి చేపట్టిన వెంటనే భారత ఆర్థిక పరిస్థితికి అవసరమయ్యే చికిత్సా చర్యలు చేపట్టారు. భారతదేశంలో అప్పటి వరకు ఉన్న రెడ్ డివిజన్ లైసెన్స్ రాజ్ను తొలగించడంతో పాటు దిగుమతి సుంకాలను తగ్గించడం, విదేశీ పెట్టుబడులకు మార్గం సులభం చేయడానికి సంస్కరణలను అమలు చేయడం ప్రారంభించారు మన్మోహన్ సింగ్. ఈ చర్యల వల్ల పరిశ్రమలు విస్తరించాయి, కొత్త ఉద్యోగాలు వచ్చాయి, విదేశీ నిధులు భారతదేశంలో ప్రవహించాయి. ఈ సంస్కరణల అమలు అంత సజావుగా సాగలేదు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ మన్మోహన్ సింగ్ తాను చేయాలనుకున్న పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ విధానాలు అమలు చేయడానికి, అవి ఫలాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి నరసింహారావు సంపూర్ణ మద్దతు కూడా ఎంతో కీలకంగా పనిచేసింది. అగాధంలో పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చెందింది. విదేశీ పెట్టుబడులు పెరిగాయి. భారత కంపెనీలు ప్రపంచంలో గుర్తింపు పొందాయి. మన్మోహన్ సింగ్ చేసిన ఈ సంస్కరణలు భారతదేశానికి కొత్త దిశను చూపించాయి. మన్మోహన్ సింగ్ తన జీవితాన్ని దేశ సేవకే అంకితం ఇచ్చారు. ఆయన ప్రధానమంత్రిగా 2 పదవీ కాలాలు పనిచేశారు. భారతదేశం సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు శాశ్వత మార్పులు తీసుకొచ్చాయి. ఆర్థిక శాస్త్రంలో యుగపురుషుడిగా నిలిచిన మన్మోహన్ సింగ్ నిన్న భౌతికంగా ఈ లోకం విడిచి వెళ్లారు. కానీ ఆయన ఆలోచనల ప్రభావం భారతదేశాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారికి భారతదేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. ధన్యవాదాలు మన్మోహన్ సింగ్ గారు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.